అందరికీ నమస్కారం. చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను నేను ఏం మాట్లాడాలని. ఎందుకంటే నేను కరుణ కుమార్ అన్న ఇద్దరం వింగ్స్లో కూర్చొని అటువైపు నాటకం చూడడం జరిగింది. కరుణన్న మాటలతో నేను మొదలెడతాను. ఆయన అన్నారు, చాలా కాలం తర్వాత ఒక నాటకాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇలా నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక నాటకాన్ని చూస్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారనమాట. నాకు కూడా చాలా సంతోషం వేసింది. నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదువుకుంటున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి. సో అలా నేను ఎమోషనల్ కావడానికి ఇది ఒక కారణమైతే, నా మిత్రులైనటువంటి మెర్సీ మార్గరెట్ గారు ఈరోజు ఇక్కడ నేను రావడానికి కారణం ఆవిడే. ఒక మంచి కవయిత్రిగా, మంచి రచయితగా ఎంతో పేరుని సంపాదించుకున్నారు, ఎన్నో అవార్డ్స్ని గెలుచుకున్నారు. తర్వాత నాటక ప్రపంచంలో మొదటి అడుగు వేస్తున్న మెర్సీ గారికి, అలాగే దర్శకుడు అజయ్కి, ఇందులో నటించిన యాక్టర్స్ అందరికీ పేరున నేను అందరి పేర్లు తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ, అంటే నేను ఎవరిని ఎక్కువ తక్కువ చేయలేను ఇందులో. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రల్ని చాలా అద్భుతంగా చేశారు. నాకు మీ అందరి పేరులా మిమ్మల్ని ప్రశంసించాలని ఉంది. చాలా అందరికీ అభినందనలు. అలాగే అంటే నేను ఈ నాటకాన్ని కానీ అంటే చూస్తున్నప్పుడు స్పెషల్లీ లైట్ డిజైన్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, తర్వాత కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ, ప్రతి అంశము వెరీ ప్రొఫెషనల్ వేలో ప్రజెంట్ చేశారు. అది నాకు చాలా అద్భుతం అనిపించింది. అంటే ఒక చిన్న వర్క్షాప్లో ఇంత ప్రొఫెషనల్లీ ఒక ప్లేని చేయడము చాలా అరుదైన విషయం. నేనే ఆశ్చర్యపోతున్నాను. అందరికీ ఇంకొకసారి అభినందనలు, మనస్ఫూర్తి అభినందనలు. అలాగే నాకు తెలిసి యాక్టర్గా నేనేం ఫీల్ అవుతున్నానంటే, మనకు తెలిసి అంటే ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి నాటకము, ప్రతిరోజు, ప్రతి వ్యక్తి ఒక పాఠం మనకు. ఇది మనం పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలని అనుకుంటాం. కానీ అలా అనుకోవడం మంచిదే. కానీ అది పర్ఫెక్ట్ కాకపోయినా, ఇన్పర్ఫెక్ట్ అయినా, అది పర్ఫెక్షన్ కాకపోయినా, కానీ మనకు ఒక యాక్టర్గా ఏదైతే మనం ఈ కాలంలో చేస్తున్నామో ఆ టైం అనేది మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. దాన్ని మన జీవితానికి, ప్రొఫెషన్కి మనం బ్యాలెన్స్ చేయడానికి అది అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆ స్థాయిలో ఓ విధంగా చూస్తే యాక్టర్గా ఏవైతే మనం పర్ఫెక్ట్గా చేయాలి అని అనుకోవడమే చాలు. అంతేగాని దానికోసం తహతాలాడడం కానీ, జీవితాలని పణంగా పెట్టడం కానీ చేయకుండా, ఇదే ఒక మంచి పరిణామం అని, ఇలాంటి నాటకాలు ఇంకా మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకసారి డైరెక్టర్ అజయ్ని, పేరున టెక్నీషియన్స్ని, అలాగే నటులని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చివరిగా మామిడి హరికృష్ణ గారిని, అలాగే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖలో పనిచేస్తున్న ఇలాంటి నాటకాలని ప్రోత్సహిస్తున్న అందరికీ పేరున ధన్యవాదాలు. నమస్తే.